ఏది ఏమైనా కూడా పర్వాలేదు, నేను ఒక్కటే చెప్తా ఉన్నా. చెప్పు, చెప్పి తగలడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. అది ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడ ఊరేసుకుని సావాలి. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నన్ను గుడ్డు 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 అంటున్నావు. నేను పప్పు 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 అంట, నేను పప్పు 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 అంట. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి వాటేసుకుంటే సరి తెలవదు. మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఎందుక పనికిమాలిన రాహుల్, నాకు అర్థం కాదు. ఒకసారి చూద్దామా? నేను రాజకీయాల నుంచి మానేస్తాను. గుడివాడమన్నా సిద్ధంగా ఉండు, నేను వినిపించా. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకున్నాడు. చలి ఉన్నట్టు నేను మాట్లాడుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. ఈ సమయంలో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది. కావాలంటే నన్ను గట్టిగా వాటేసుకుని పడుకోండి, సిటీలో ఉండి ఏడుకుంది. మరి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి ఇదే గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడా? నేను సిద్ధం. ఓడిపోవడానికి సిద్ధమా?